జాన్ పాల్ దొంగ, బ్రదర్ సతీష్ దొంగ, విజయ్ రెడ్డి దొంగ, లేకపోతే ఈ ఈ ఈ సోకాల్డ్ ఫాదర్ పాస్టర్లంతా దొంగ, ఇదంతా అబద్ధం చెప్తాను అని చెప్పడానికి మరి ఎట్లా మరి అప్పుడు అట్లా? దాన్ని చెప్తాను. మోజెస్ ప్రాఫెట్, ప్రవక్త. పాస్టర్ జాన్ పాల్ పాస్టర్. నేను పాస్టర్, నేను ప్రాఫెట్ని కాదు. తెలుగులో ఏమంటారు పాస్టర్ని? కాపరి, సంఘ అధ్యక్షుడు, సంఘ నాయకుడు. ప్రవక్త అని ఎవరిని అంటారు? ప్రవక్త అంటే దేవుడు ఆయనతో మాట్లాడతాడు, దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తాడు. చర్చిలో ఫాదర్లు పాస్టర్లు ఏమంటారో తెలుసా? ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, ఫలానా దీపక్ నీ లైఫ్ మారబోతుంది, ఈరోజు నువ్వు నడుస్తావు, నీకు గర్భం ధరిస్తుంది, నీ కళ్ళు తెరవబడతాయి, అవును దేవుడు నాతో మాట్లాడాడు. అవును. ఏందన్నా ఇదంతా? నాకు 2 ఛానల్ ఉన్నాయన్న. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేది నా సండే ప్రసంగాలు పెట్టడానికి, వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనేది 2nd ఛానల్. ఇప్పుడు మీరు అన్నారే దీపక్ పిలుస్తున్నాడు, నీ గర్భం రాబోతు అన్నావు కదా, ఇలాంటి దొంగలందరినీ వీళ్ళు గొర్రె చర్మం వేసుకున్న తోడు. క్లియర్ గా చెప్పండి, జాన్ పాల్ గారే సరైన పాస్టరు, దినకరన్ అనేవాడు దొంగ, సతీష్ అనేవాడు దొంగ, విజయ్ అనేవాడు దొంగ. ఇది క్లియర్ గా చెప్పరాదన్నా? నేను అదే చెప్తున్నాను. వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని ఛానల్ పెట్టి, వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని ఆ ఛానల్ పెట్టి, ఆ ఛానల్లో వీడియోలు పెడుతున్నా, అంటే విత్ ఫోటోలతో వీడియోలతో పెడుతున్నా. జాన్ పాల్ గారు వంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ హిందువులను మార్చడం కాదు, హిందువుల నుంచి మారవబడ్డ క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళని మార్చాలి మీరు ఫస్ట్. నేను అదే చేస్తున్నాను. పాల్ దినకరన్ చేసిన ప్రసంగాలు, బ్రదర్ సతీష్ గానీ, అవును, లేకపోతే బ్రదర్ అనిల్ గానీ, వీళ్ళ నుండి రక్షించాలా మీరు? నేను అదే చేస్తున్నాను. 2nd ఛానల్ పెట్టి అదే చేస్తున్నాను. చెప్పండి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అలాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రైస్తవులకి ప్రామాణిక గ్రంథం బైబుల్. ఈ బైబుల్కి కుడికి కానీ ఎడమకి కానీ పోయేవాడు క్రైస్తవుడు కాదు. మీరన్నా సతీష్ అన్నారు, లేకపోతే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అన్నారు, పాల్ దినకరన్ వీళ్ళు ఉన్నారు కదా, బైబుల్కి వాళ్ళు చేసే టీచింగ్కి అసలు పొంతం లేదు, చాలా దూరంగా వెళ్ళింది. మీరే పాయింట్అవుట్ చేశారు, దీపక్ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ గర్భం రాబోతుంది, ఇది బైబిల్లో లేదు. జస్ట్ వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు దేవుణ్ణి. కాబట్టి నిజంగా క్రైస్తవులు దేవుని ప్రేమించాలంటే ఈ బైబిల్ దగ్గరకు రండి, ఈ బైబిల్ ఉన్న వాక్యం ఏం చెప్పింది దాని ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తుని సేవించండి. అంతేగాని వ్యక్తులను చూసి, ఆ డ్రామాలు చూసి క్రైస్తవ్యాన్ని వెక్కిరించకండి, ఇలాంటి వాటిని సపోర్ట్ చేయడం ద్వారా అన్నది నేను చెప్తున్నాను అన్న. దీనికోసం నేను పాటుపడుతున్నాను. 2 ఛానల్ పెట్టి ఏది వాక్యం అని చెప్తున్నాను ఒక ఛానల్లో, ఇంకో ఛానల్ పెట్టి వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారో, భక్తిని ఎలా బిజినెస్ చేస్తారో, యేసుప్రభుని ఎలా అవమానిస్తున్నారో క్రైస్తవుల పేరుతో, క్రైస్తవ నాయకుల పేరుతో అన్నది 2nd ఛానల్లో చెప్తున్నాను. నా వంతు పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి పడుతుందా అండి? అస్సలు పడదన్న. కారణం ఎందుకు విభేదించారు మీరు? ఎందుకు విభేదించారంటే, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని సత్యంగా ప్రకటించకుండా వ్యక్తుల దయను సంపాదించుకోవడానికి, ఫేవరెట్ అంటే ఫ్యాన్స్ని సంపాదించుకోవడానికి వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. రీసెంట్గా ఏదో ఛానల్కి వెళ్ళి, క్రాంతి గారి ఛానల్లోకి వెళ్ళి, అక్కడ ఒక క్రైస్తవుడు అనుకోనటువంటి ఒక నినాదాన్ని చేయడం ద్వారా క్రైస్తవ్యాన్ని అవమానపాలు చేశాడు. ఆయన జై కొట్టమని అడిగాడు క్రాంతి గారు, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడికి. ఈయన జై కొట్టాడు. ఒక క్రైస్తవుడు యేసు ప్రభు తప్ప ఇంకెవరికి జై కొట్టాడు. అలా ఏంటంటే ఇలాంటి ఒక భావాన్ని తీసుకొని వస్తున్నాడు. అది తప్పు, బైబిల్ దాన్ని సమర్థించదు. కనుక ఇలాంటి వ్యక్తుల మీద ప్రధానంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని మీరు చాలాసార్లు, చాలా చోట్లలో, చాలా సందర్భాలలో ఎక్కువగా అపోజ్ చేశారు. అవును. కారణం ఏంటి? అసలైన ది లూకి లేదా ఏంటి? అదే ఆయన చేస్తున్న బోధ కానీ, ఆయన ఏ రకమైన బోధనలు చేశారండి? అంటే ఒకటని కాదు కదా, నేను ఆ వీడియోలో చెప్పేది అంతో ఇంతో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు నాకు ఇష్టం అనిపిస్తాడు. ఎందుకంటే చాలా విషయాలలో మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యంగ్స్టర్స్ కి అవన్నీ. బైబిల్లో మోటివేషన్ లేదు, బైబిల్లో మోటివేషన్ లేదు. ఈ మోటివేషన్ అన్నది బైబిల్కి అగెయిన్స్ట్. నా మాట మిమ్మల్ని కనుక బలపరిచి మీరున్న బాధ నుంచి బయటకు తీసుకొని వస్తే ఇక మీకు దేవుడు అక్కర్లేదు. బైబిల్ అది చెప్పలే. మనం పడుతున్న ప్రతి బాధకి మన పాపం కారణం. ఆ పాపం పోయినప్పుడే నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం వస్తుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే జరుగుతున్నది బైబిల్ చెప్పింది. నేను మోటివేట్ చేయడం ఏంటి? నా మాట మిమ్మల్ని ఓదార్చినప్పుడు ఇక దేవుడు దేనికి? కాబట్టి ఈ మోటివేషన్ అన్నది క్రైస్తవ ప్రామాణికం కాదు, సువార్త బైబిల్ చెప్పింది. ఈయన మోటివేషన్ స్పీకర్ మీరు అన్నట్టుగా, కాబట్టి ఈయన పాస్ట్గా ఫిట్ గాడు, కాబట్టి నేను అపోజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫోన్ చేశారా మీకు విజయ్ ప్రసాద్ రెడ్డి? చేయలేదు, చేయబోను. మీకేమైనా ఫోన్ చేసి ఏమైనా థ్రెట్ చేశారా? పొరపాటును కూడా థ్రెట్ వచ్చేది, చాలా థ్రెట్ కాల్స్ వస్తాయి నాకు. ఫోన్ చేస్తారు, తిడతారు, ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, చాలా రకాలుగా ఉంటాయి నాకు. కానీ నేనైతే ఫోన్ చేయలేదు.
కొత్తగా తెలుసుకోవాల్సిన ఏం లేదు నాకు ఆ వ్యక్తి దగ్గర నుంచి. హిందువులకి భారతదేశంలో ముంపు ఏదైనా ఉంది అంటే అది క్రిస్టియానిటీయే. సారీ, తొందరలోనే క్రిస్టియానిటీ మొత్తం కూడా హిందువులను మార్చే క్రమంలో బిజీగా ఉన్నారు. అతి తొందరలో ఉన్నటువంటి తక్కువ క్రిస్టియన్స్, ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే చౌదరీస్లో క్రిస్టియన్స్ అయిపోయారు, ఎస్సీలో క్రిస్టియన్స్ అయిపోయారు, ఎస్టీలో క్రిస్టియన్ అయిపోయారు, బీసీలో. కానీ సర్టిఫికేట్స్ మీద ఇంకా అది హిందువుగానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక అన్నారు మీ పేరు మణికంఠనే ఉండొచ్చు, నాకు తెలిసి సర్టిఫికేట్ మణికంఠ అనేది తెలియదు. అవును, మణికంఠ స్వామి. అప్పుడు జనం అనేది ఏ రకంగా కౌంట్లోకి తీసుకుంటారు పాపులేషన్లో, మీరు హిందువుగానే తీసుకుంటారు. ఈ భారతదేశంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడో క్రిస్టియన్లుగా మారిపోయారు, కానీ ఓకే, ఇంకా మా పాపులేషన్ ఇంత 100 కోట్లు ఉంది, వీళ్ళు ఇంకా 20 కోట్లు 30 కోట్లుగానే అంటున్నారు. కానీ వాస్తవంగా క్రిస్టియానిటీ నుండి హిందూ మతాలకి పెనుముంపుగా లేదా? అస్సలు లేదన్నా. నేను దానికి పదే పదే చెప్తున్నా, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులను ముక్కలు ముక్కలుగా కోసి ఏరేస్తున్నారు, అది కాదు. దానికి నాకు సంబంధం లేదన్న, బైబిల్ నాకు సంబంధం లేదు. రీసెంట్ గా రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడుతూ ఒక లేడీ, ఆమె ఈస్ట్ గోదావరి ఆవిడ, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారా, నీకు దేవుడు అంటే ఏంటో తెలీదు, నువ్వు నరకంలో పడేసినప్పుడు నీ కాలు అలాంటి వారికి నేను వకాలతో పుచ్చుకోలేదు, నా సంబంధం వకాలతో పుచ్చుకోకపోయినా వీళ్ళల్లో అను ఇప్పుడు మీరే హిందువుగా ఉండి ఈరోజు క్రిస్టియానిటీగా మారిన తర్వాత హిందుత్వం అంటే మీకు ఏమైపోయింది అని అంటే వీళ్ళంతా పాపంలో బతుకుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, నా ప్రభుని నమ్మకపోతే పాపం వీళ్ళు నరకం పాలైపోతారు, వీళ్ళని నేను కాపాడాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యారా? నేను బోధిస్తున్న అదే కదా, అదే. అవును, చెప్పండి హిందువుల పరిస్థితి. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నది మీరే చెప్పేశారు. వీళ్ళు పాపంలో బ్రతుకుతున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకోకపోతే ఏమైపోతారో వీళ్ళకి శిక్ష విధించబడతారు కదా, వీరు పాపాల నుంచి బయటకు రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలి కదా. మెంటల్గా మిమ్మల్ని ఎవరు ఫిక్స్ చేశారు అన్న? మీరే అంత చదువుకున్న వ్యక్తిగా, చదువుకున్నాను కాబట్టి మెంటల్గా మీరే అంత ఫిక్స్ అయ్యారు, వీళ్ళందరినీ నరకంలో కాదు స్వర్గం వైపు నడిపించాలో, అబద్ధపు దేవుడిని కాదు నిజమైన దేవుడిని విశ్వసించే విధంగా నేను కంకణం కట్టుకొని వీళ్ళందరినీ కాపాడాలి అని. దేని ప్రాముఖ్యంగా చేసుకొని నేను దానికే చెప్పాను, నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను, ఈ బైబిల్ చదవడం ద్వారా తెలుసుకున్నాను కనుక నేను ఒప్పించబడ్డాను. నేను గతంలో ఎంత పాపిని ఒప్పించబడ్డాను, ఎంత నరకం అనేది ఎక్కడుంది, స్వర్గం అనేది ఎక్కడుంది? ఇవి రెండు మరణాంతర లోకాలు, ఆఫ్టర్ డెత్, ఇవి రెండు ఉండేది. అవి ఎక్కడున్నాయి అడ్రస్ చెప్పడానికి, అవి మరణాంతర లోకాలు. ఈ భూమి మీద ఉన్నంతకాలం మన పాపాలను క్షమించబడేటట్టు చేసుకోవడం మాత్రమే నేను బోధించేది. అవి ఎక్కడున్నాయన్నది చనిపోయిన వ్యక్తికే తెలుస్తుంది. అది మరణాంతర లోకాలు, వాటికి అడ్రస్ లేదు కదా. అంటే పరలోకం ఎక్కడుంది అనేది బోధించాడు కదా. పరలోకం ఎక్కడుంది అన్నది నా బోధన. పరలోకానికి ఎలా బైబుల్ బోధించింది కదా, పరలోకం అనేది సర్టెన్ ప్లేస్ లో ఉంది, బోధించలేదు. అరే పరలోకంలో ఎలా ఉంటాము అనేది చెప్పారు కదా, స్వర్గం ఎలా ఉంటుందని చెప్పారు కదా. పరలోకం ఎక్కడ ఉంటుంది అన్నది బైబుల్ బోధించలే. పరలోకానికి మనం ఎందుకు వెళ్ళాలి, పరలోకం అనేది పరిశుద్ధమైన లోకం అనేది చెప్పింది. పరలోకంలో ఏముంటది అనేది బోధించారు కదా. పరలోకంలో దేవుడు ఉంటాడు, ఏ రకంగా అక్కడ మన జీవన శైలి ఉంటుందని కూడా బోధించాడు కదా. అక్కడ పరిశుద్ధత ఉంటుంది, దేవుడు ఉంటాడని మాత్రం చెప్పింది తప్ప అక్కడ ఎలా ఉండబోతుందో మన బైబిల్ చెప్పలేదు. పోనీ నరకం ఎలా ఉంటుంది అనేది బోధించబడ్డది. ఏముంటది నరకంలో? ఇక్కడ చేసిన పాపాలను బట్టి అక్కడ కుమిలి ఏడ్చడం, దేవునికి దూరమైనటువంటి స్థితి, అది వేదనకరమైన స్థలం, బాధతో కూడుకున్నటువంటి స్థలం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు అనేటువంటి ఒక అసహ్యకరమైనటువంటి పోలిక చేయబడింది నరకాన్ని గురించి. 10 రూపాయలు దొంగతనం చేసినా దొంగే, అవును. 1,00,000 రూపాయలు దొంగతనం చేసినా దొంగే. పాపాన్ని బట్టి శిక్ష ఉంటుందా, లేకపోతే నువ్వు ఇంత పాపం చేసావు కాబట్టి అంత శిక్ష ఉంటుందని చెప్పిందా బైబిల్? 10 రూపాయల 100 రూపాయల 1,00,000 రూపాయలు కాదు ఇక్కడ మ్యాటరు. దొంగతనం చేసే నేచర్ మనలో ఉంది, దాన్ని పాపం అని చెప్పింది బైబిల్. సార్ నేనేమంటా, మీరు ఒక రకంగా బతుకుతారు, నేను ఒక రకంగా బతుకుతాను. అవును. నేను బతికినన్ని రోజులు నేను అతి ఎక్కువగా పాపాలు చేయొచ్చు, నాకంటే ఎక్కువగా మీరు చేయొచ్చు. అవును. కానీ అక్కడ జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంటుంది అనేది రాసిపెట్టి. అవును, ఉంది. ఆ జడ్జిమెంట్ డేలో మీకు పురుగు ఆరదు, ఇది సావదు, ఇది అంతా రాసిపెట్టుంది. అవును. కానీ ఎంత తప్పు చేస్తే అంతే శిక్ష అని రాసిపడిందా, లేదు నువ్వు మర్డర్లు చేసావు, మానభంగాలు చేసావు, అందరికి ఒకే రకమైన శిక్ష ఉంటుందా, అందరు ఒకేలా కాలుతా ఉంటారు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు, ఇలా జరిగి ఉంటుందా? అది చెప్పండి. బైబిల్ ఏం చెప్పిందంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. మంచివాడు అనేవాడు లేడు. నేను దొంగతనం చేయలేదు కాబట్టి నేను మంచివాడిని కాదు, నాకు అవకాశం రాలేదు కాబట్టి నేను చేయలే. అవకాశం వచ్చి చేస్తాను, ఎందుకంటే నేచర్ ఉంది అది నాకు. ఎందుకంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేదు. కాబట్టి ఇక్కడ దొంగతనం చేశాడా చేయలేదా, తప్పు చేశాడా లేదా, ఎంత తప్పు చేశాడు అన్నది ఆ ప్రశ్న ఇక్కడ. బై బోర్న్ వీఆర్ సిన్నర్స్. మనుషులు బై బోర్న్ సిన్నర్స్, జన్మతః పాపులు, కర్మతః పాపులు. కాబట్టి దొంగతనం చేశాడు కదా నరకంలో వేయడు. మనలో పాప స్వభావం ఉంది,
నేను పాపం చేయట్లేదంటే పాపం చేసే అవకాశం రాలే నాకు, లేదా అవకాశం వచ్చినా కొన్ని సమాజానికి భయపడి అడ్డు పెట్టుకున్నాను తప్ప పాపం చేసే స్వభావం నాలో ఉంది. కాబట్టి నేను పాపం స్వభావం కలిగిన వాడిని కాబట్టి నేను నరకానికి వెళ్తాను అంతే. అక్కడ డిగ్రీస్ లేవు. ఇప్పుడు 10 రూపాయలు చేశాడు, 100 రూపాయలు చేశాడు, డిగ్రీస్ లేవు. బై బోర్న్ ఐఎమ్ సిన్నర్, బై డీడ్స్ ఆల్సో ఐఎమ్ సిన్నర్. జన్మతః కర్మతః పాపినే. అన్లెస్ అంటే జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసేంత వరకు, ఆయన ఉచితంగా నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేసేంత వరకు నేను పాపినే. జన్మతః పాపం అని అంటే సెక్స్ వల్ల పుడతాం కాబట్టి పాపం. నో, సెక్స్ ఈజ్ సేక్రెడ్. ఓకే, వై ఎందుకు సిన్నర్ గా పిలువబడ్డారు? జన్మతః పాపి మనిషి అని అంటే పుట్టుకతోనే పాపి అని అంటున్నారు మీరు. అవును, అభం శుభం తెలియని బేబీ కూడా పాపితో సమానం. అవును. కారణం ఏంటి? ఎందుకు పాపిగా దానికి చెప్తున్నాను. ఆదామును దేవుడు పాపం లేనివాడిగా చేశాడు, యథార్థవంతుడిగా చేశాడు. చేసిన తర్వాత స్త్రీని చేసిన తర్వాత మీరు ఆ పండును తినకండి అని చెప్పాడు. అది తింటే మరణిస్తారు అని చెప్పాడు. పాపము అంటే దేవుని మాటను అతిక్రమించేటువంటి స్థితి. దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించేదాన్ని పాపం అంటాం. ఆ స్థితిని మీ తండ్రి చేసిన పాపం మీకు వహిస్తుందా? నా తండ్రి చేసిన పాపం నాకు రాదు, సంబంధం లేదు. నా తండ్రి చేసిన ఆయన పాపం నాకు పాపం రాదు. ఆయనదే, ఆయనదే. మీ పాపం మీదే. నాదే. ఆదాము హవ్వ చేసినటువంటి పాపాలు ఇంకెందుకు కొనసాగుతున్నాయి మరి? నేను దానికి చెప్తానన్నా. ఇక్కడ ఆదాము హవ్వలు పండు తిన్నారు కాబట్టి ఆ పండు తిన్న పాపం నాకు రాలే. ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో వాళ్ళు పాపులు అయ్యారు. ఆజ్ఞను అతిక్రమించే నేచర్ వారిలోకి వచ్చింది. ఇప్పుడు వారిలోంచి నేను వచ్చినప్పుడు వారి బ్లడ్ నాలో ఉంది, వారి మజిల్ నాలో ఉంది, వారి డిఎన్ఏ నాలో ఉంది, వారి స్వభావం కూడా నాలో ఉంది. ఇది పాపి లో నుండి పాపి బయటకు వస్తారు. పాపం చేయడానికి ప్రధాన కారణం ఎవరు? ఆదాం హవ్వనా, లేకపోతే పాపం చెయ్యమని చెప్పినటువంటి సైతాన్ పేరు ఏం పేరు ఉంటుంది? సర్పం పేరే ఒకటి ఉంటుంది, అపవాది, సాతాను. సాతానికి ఒక పేరు ఉంటుంది. ఆయన ఒక రూపంలో వచ్చి లూసిఫర్ అని పిలుస్తారు. లూసిఫర్ చెప్పితే హవ్వ ఆ పండు తింటది. పాపం చేసింది ఎవరు? హవ్వ, ఆదాము. ఎవరి చేత పాపం చేయబడ్డారు? పాపం చేయడానికి ప్రేరేపించబడ్డారు. ఎవరు ప్రేరేపించారు? అపవాది చేత. రైట్, లూసిఫర్ చేశాడు. అవును. అప్పుడు శత్రువు దేవుడికి మానవుడు అవ్వాలా, లూసిఫర్ అవ్వాలా? ఇద్దరు కావాలి. మరి లూసిఫర్ని ఏమని శిక్షించాడు అప్పుడు దేవుడు? చెప్పాడు కదా, స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగజేస్తాను. లూసిఫర్ దాన్ని అంటున్నా, ఇక మీదట నీవు పొట్టతో ప్రాగుతావు, మట్టి తిని బ్రతుకుతావు అని చెప్పాడు. భూ జంతువులే కల్లా శపించబడిన దాని అవుతావు అని చెప్పాడు. అంటే పాముగా చూస్తారు. నాగుబాము కాదు నేను మాట్లాడుతున్నాను. నాగుబామును రసెల్స్ వైపు మాట్లాడలేదు. నాకు అక్కడ రాయబడింది ఏంటంటే ఘట సర్పము అని రాయబడింది. లూసిఫర్ అయితే ఆల్రెడీ ఒక సైతాన్. అవును. ఆయన పాముతో ఎందుకు ఉంటాడు? నేను అదే అంటున్నాను. అక్కడ సర్పెంట్ అన్న దగ్గర నాగుపాము గురించి కాదు రాసింది, సర్పెంట్ అన్నది. అంటే ఇప్పుడు లూసిఫర్ పైన ఆల్రెడీ పాకుతా ఉన్నాడు. ఆల్రెడీ పాకేవాడిని పొట్టతో పాకమని చెప్పించడం ఏంటి? ఆల్రెడీ పాకుతున్న వ్యక్తిని అంటే అంతకుముందు కాళ్ళు చేతులు ఉండాలి, అవి పోతేనే పొట్టతో పాకుతాడు. అదే శాపం అవుతుంది. లూసిఫర్ని ఎవరు సృష్టించారు? దేవుడే. ఎలా? ఏంజలిక్ బీయింగ్. ఇక్కడ క్లుప్తంగా చెప్పండి, లేకపోతే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్. కానీ నాకు అర్థమైంది. ఇక్కడ ఈ అపవాది ఈ సర్పాన్ని వాడుకున్నాడు. హవ్వతో మాట్లాడి ఆ పండును తినిపించేటట్టుగా దేవుని ఆజ్ఞ అతిక్రమించేటట్టు. అది వచ్చినప్పుడు ఇక్కడ సర్పం వేరే. లూసిఫర్ అనేవారు ఎవరు? ఎవరి చేత సృష్టింపబడ్డాడు? దేవుని చేతనే సృష్టించబడ్డాడు. ఏంజలిక్ బీయింగ్, దూత, దేవుని సముఖంలో ఉండేటువంటి దూత. ఆ దూత దేవునికి వ్యతిరేకంగా మానవులు ప్రేరేపించేట్టుగా ఆ సర్పాన్ని వాడుకొని వీరి చేత పాపం చేయించాడు. లూసిఫర్ని సృష్టించినటువంటి దేవుడు, అవును, ఆదాము హవ్వని సృష్టించాడు. అవును. దేవుడి ప్రమేయం లేకుండా ఏది జరగదు. దేవుడి ప్రమేయం లేకుండా లూసిఫర్ ఎందుకు కదిలాడు? అసలు దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదని చెప్పాను కదా. అవును, మరి లూసిఫర్ వచ్చాడు అని అంటే దేవుడికి తెలిసే వచ్చాడు కదా. తెలిసే పాపం చేశాడు కదా. అంత ఇష్టపడి సృజించినటువంటి దేవుడు ఆదాంని హవ్వని వీళ్ళ చేత పాపం చేయమని, లూసిఫర్ చేత పాపం చేయమని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? అంటే దేవుడే కోరుకున్నట్టు కదా ఇక్కడ. ఓకే, చెప్తానన్నా. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ పిల్లలకి ఎప్పుడైనా టాయ్స్ కొనిపించారా? కొనిపించాను. వాళ్ళు పగలు కొడతారని తెలిసి కొనిపించారా? పగలు కొట్టరు అని? లేదు, పగిలిపోతాయి అని కొంటారు. తెలిసే కదా. అంటే మీరు డబ్బును దుబారా ఖర్చు పెడుతున్నారా? దుబారాగా కాదు. ఇక్కడ టాయ్స్ కి ప్రాణం లేదు. ఓకే, టాయ్స్ ఇక్కడ ప్రాణం ఉందా లేదు కదా నేను అంటున్నా. నేను ప్రాణం ఉందా లేదుగా మాట్లాడుతున్నది. ఫ్యూచర్ టాయ్స్ నా కంట్రోల్తో పనిచేయవు. ఓకే, ఈవెన్ నా పిల్లలు, నా కొడుకులు కూడా నా ప్రమేయంతో పనిచేయరు. నాకు ఆ శక్తి లేదు, దేవుడికి ఉంటది. అవును. కారణం ఏంటి? ఇప్పుడు దేవుడికి నాకు తెలిసి ఆ శక్తి ఉంటే ఇంతమంది మనుషులు నువ్వు కారణం ఏంటంటే ఆ టైంలో ఆదాం హవ్వ ఇద్దరే మానవులు. అవును. భూమి మొత్తంలో చెట్లని,
ప్రాణులని అన్నిటిని సృష్టించిన తర్వాత వీటన్నిటికీ ఒక ఆధిపత్యం ఉండాలి, అవును. వాడు ఇదంతా అనుభవించాలి అని చెప్పి ఇష్టంగా వీళ్ళిద్దరిని ఎవరి రూపంలో సృష్టిస్తాడు? దేవుడు తన స్వరూపంలో తన పోలిక అంటే దేవుడు కొద్దిగా మానవ రూపంలో ఉంటాడు అని ఆ వర్డ్కి అర్థమా? ఫిజికల్ గా కాదు బట్ ఏదైనా నా రూపంలో మనుషుల్ని నేను సృష్టించుకోవాలి ప్రతినిధులుగా, వీళ్ళు ఈ మొత్తాన్ని, ఈ భూమి మొత్తాన్ని రాజ్యంగా చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండాలి వీళ్ళిద్దరు అని సృష్టిస్తాడు, అంతే కదా? అవునన్నా, అవును. లూసిఫర్ ని సృష్టించింది కూడా దేవుడే. కానీ అదే లూసిఫర్ ఆయన ప్రమేయం లేకుండా వచ్చి, ఆయన ప్రమేయంతోనే వచ్చి మరి అప్పుడు ఏముంటది అన్న? అదే కదా అదే నేను అంటున్నాను. మీరు పిల్లలకి టాయ్స్ కొనిచ్చేటప్పుడే వాళ్ళు పగలు కొడతారని భవిష్యత్తు తెలుసు మీకు, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మీ పిల్లలు ఎందుకు పగలగొట్టారు అంటే వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ ఉంది. నా పిల్లలు ఆ టాయ్స్ ని పలగొడతారని తెలిసి నేను ఇచ్చినాం అనుకుందాం. అవును. ఈ పలగొట్టిన తర్వాత దీని త్రూ వీళ్ళకి వచ్చేటువంటి జీతం పాపం. అవును. ఇది తెలిసి నేను తండ్రికి ఇవ్వను కదా. ఏది ఇక్కడ ఒక పండు ఆదాము హవ్వని దేవుడు రోబోట్స్ లాగా చేయలే, ఫ్రీ విల్తో చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. ఎక్కడ ఫ్రీ విల్ ఉంటుందో అక్కడ వైలేషన్ ఉంటుంది, అతిక్రమించడం ఉంటుంది. అతిక్రమణ జరుగుతుందని దేవుడికి తెలుసు, దానికి సంబంధించినటువంటి ప్రాయచిత్తాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ మనల్ని రోబోట్గా చేస్తుంటే దేవుడు ఆదాం హవ్వల్ని, ఈ పాపం అనే ప్రస్తావనే రాదు. రోబోటు మన కమాండ్ని అతిక్రమిస్తుంది అది, ఎందుకంటే మనం ఇచ్చిన కమాండ్ ప్రకారం చేస్తుంది. దేవుడు మానవుల్ని స్వతంత్రంగా చేశాడు కాబట్టి అతిక్రమణ అనేది ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా జరుగుతుంది. భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు ఆయన. వాళ్ళు పాపం చేస్తారని తెలుసు, అయితే వారి చేతికే ఇచ్చాడు. వాళ్ళు పాపం చేశారు, వారి పాపాన్ని దేవుడు మరలా ప్రాయచిత్తాన్ని ప్రభువుని యేసుక్రీస్తు రూపంలో ఇచ్చాడు. ఇందులో కాంట్రడిక్షన్ ఏముంది? ఇందులో దేవుని తప్పు పట్టాల్సిందే ఉంది.